మండలంలోని అక్రమ చేపల పెంపకం అనేటువంటిది విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ఈ చేపల పెంపకానికి చికెను, పశుమాంసం, గొర్రెలు, మేకలు, అదేవిధంగా హోటల్స్ నుంచి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలతో చేపల పెంపకం అటువంటిది జరుగుతూ ఉంది. ఈ పెంపకం సరైనది కాదని చెప్పేసి గత కొంతకాలం నుండి సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసి అధికారులకు ఫిర్యాదులు చేస్తూ ఉంది. నిన్న మంగళవారం నాడు తారులోని బాలే వెంకటేశ్వర్లు అని చెప్పేసి ఒక వ్యక్తిది వ్యాన్ పట్టుకొని ఫిషరింగ్ అధికారులకి అప్పచెప్పడం అటువంటి జరిగింది. ఫిషరింగ్ అధికారులు దాన్ని తీసుకొచ్చి సాయంత్రం పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి 5,000 రూపాయలు జరిమానా వేసాం, వదిలేసామని చెప్పేసి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అంటే ఈ డబ్బులు ఇచ్చి జరిమానాలు వేస్తే ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడుకునే పరిస్థితికి ఈరోజు చేపల పెంపకందారులు ఉన్నారు. వీళ్ళకి ఫిషరింగ్ అధికారులు మామూలు కక్కుర్తుపడి వాళ్ళకి నచ్చినట్టు వీళ్ళు అనుమతులు అటువంటివి ఇవ్వకుండానే వాళ్ళు డబ్బులు కాసిపడి ఇలా వదిలేటువంటి సరైనది కాదు. వాళ్ళ మీద కేసులు పెట్టాలి. గతంలో సుమారుగా 15 వాహనాల వరకు దొరికాయి. దొరికిన వాహనాలన్నీ కూడా ఏ వాహనానికి కూడా కేసు పెట్టకుండా, కోర్టుకు వెళ్లకుండా ఏ వాహనాన్ని కూడా పోలీసులు వదిలిపెట్టలేదు. కానీ నిన్న దొరికినటువంటి వాహనం అనేటువంటిది ఫిషరింగ్ అధికారులు ఎటువంటి కేసు లేకుండా చేసి వాళ్ళు ఫైన్ వేసామని చెప్పి చేతులు దులుపుకునే పరిస్థితికి ఈరోజు వచ్చారు. అని అంటే చేపల పెంపకందారుల పట్ల ఫిషరింగ్ అధికారులు ఎంత ఉదాసీనంగా ఉన్నారనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. పైగా ఫిషరింగ్ చేపల పెంపకందారు ఎవడైతే ఉన్నారో ఆయన వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, వీళ్ళకి డబ్బులు ఇచ్చామని చెప్పేసి తప్పుడు సమాచారం అటువంటిది ఈరోజు తీసుకొచ్చి చేయడం అటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పెంపకందారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తే నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వాళ్ళు బైండ్ వార్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గతంలో ఉన్నటువంటి ఫిషరింగ్ అధికారులు కేసులు పెట్టి పోలీసుల్లోని వాళ్ళు కనీసం భయం చెప్పి ఆ చేపల చెరువుల మీద ఉన్నటువంటి గ్రైండింగ్ మిషన్లు అన్ని తొలగించి బెల్ట్లు తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి ఫిషరింగ్ అధికారులందరూ కూడా అదేదో గూడు పుటానిలాగా ఈరోజు కనిపిస్తూ ఉంది తప్ప ప్రజల్లో పూర్తిగా నమ్మకం అటువంటిది, విశ్వాసం అటువంటిది ఈరోజు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఇది సరైనది కాదు. చేపల పెంపకందారులు నిజాన్ని ఈరోజు ఖచ్చితంగా ప్రజల విశ్వాసం పెరగాలనంటే, వాళ్ళకి నమ్మకం కుదరాలనంటే ఈరోజు ఖచ్చితంగా వెహికల్స్ తీసుకొట్టి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళు కోర్టుకు పంపించి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడితే తప్ప వాళ్ళు ఈరోజు వినే పరిస్థితి లేదు. ఆ వెంకటేశ్వరం అనేటువంటి ఆయన ఈ మండలంలోనే దాదాపు గజపతి నగరం, అదేవిధంగా సంజీవ్ మెట్ట, మారేపిల్లి, తారువ మండలంలో సగం చెరువులు ఆయనే చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమో కోట్లకు పడగలెత్తి ఈరోజు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. దానికి ఇక్కడ ఉన్నటువంటి ఫిషరింగ్ అధికారులు వాళ్ళకి సహకారం చేసి వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తే విధంగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఫిషరింగ్ అధికారుల మీద జిల్లా కలెక్టర్ గారికి సోమవారం నాడు అన్ని ఆధారాలతోని ఫిర్యాదు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఫిర్యాదు చేయదలుచుకున్నాం. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి వెంటనే వెహికల్స్ వెనక్కి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టకపోతే మేము పెద్ద ఎత్తున దాని మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం.